కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల లెక్కింపులో భాగంగా ఎన్నికల అధికారి బీఆర్ఎస్ అభ్యర్థితో కుమ్మక్కై తప్పుగా ఓట్లు లెక్కబెట్టారని తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ అనంతరం కౌంటింగ్లో 3 సార్లు తప్పుగా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓసారి 9 ఓట్ల తేడా, మరోసారి 6, మరోసారి 4 ఓట్లు, మరోసారి 2 ఓట్లు మెజారిటీతో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈశ్రెడ్డి మంచులకు వచ్చినట్లు ప్రకటించడాన్ని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కోటగిరి స్వప్న వ్యతిరేకిస్తూ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇక సుమారు 2 గంటల పాటు ఎన్నికల మెటీరియల్ తరలించకుండా, కౌంటింగ్ పత్రాలపై సంతకాలు చేయకుండా ధర్నా నిర్వహించారు. నేను ఇవాళ సర్పంచ్ చేసిన నన్ను కావాలని చేసిండ్రు. నేను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కౌంటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆపోజిషన్ క్యాండిడేట్ ఎందుకు రారు లోపలికి, అప్పటికే వాళ్ళని ప్రశ్నించినా కూడా క్యాండిడేట్ రావట్లేదు. వాళ్ళ హస్బెండ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ కౌంటింగ్ అయిపోయినాక ఫస్ట్ 9 వస్తాయి, తర్వాత 7 వస్తాయి, తర్వాత 4 వస్తాయి, తర్వాత 1 వస్తుంది. ఎక్కడ లోపం ఉంది? ఆఫీసర్ అమ్ముడు పోయింది కాబట్టి లోపం ఉంది. రీకౌంటింగ్ చేయాలి, లేదా రీ ఎలక్షన్స్ పెట్టాలి. 50 బిండల్లో 2 ఒక దాంట్లో ఒకటి దాపెట్టి కౌంటింగ్ చేసారు. వాళ్ళతోటి కుంభక్కయ్యి నేను వెళ్ళి ప్రశ్నించగా దాన్ని చేస్తే ఒక దాంట్లో ఒకటి వెళ్ళింది. సార్ మళ్ళీ ఒకసారి స్కేల్ పెట్టి అవన్నీ చూడండి సార్ అని అంటే వాళ్ళకి అమ్ముడు పోయి కనీసం మాకు ఇంత ఇప్పుడు 2 గంటల నుంచి ఇంత రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కనీసం మరి కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయమన్నా కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తలేరు. మరి కౌంటింగ్ చేయమన్నా కౌంటింగ్ చేస్తే మేము ఒకటి రాతపూర్వకంగా ఇచ్చిన దాన్ని కూడా మాకు రిటర్న్గా ఏదైనా ఇవ్వమంటే కూడా అతనికి ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు వాళ్ళతోటి కుంభక్కయ్యి. ఈ విషయంలో ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేదాకా ఇక్కడ